హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు అయితే సండే స్పెషల్. మేము మా ఏరియాలో ఉన్న జేఎన్టీయూ దగ్గరికి వెళ్ళేసి రైతు బజార్కి వెళ్ళి వెజిటేబుల్స్ తీసుకొద్దామని చెప్పేసి స్టార్ట్ అయ్యాము. సో ఇప్పుడైతే మార్కెట్కి వెళ్తున్నాము. వచ్చేసామండి జేఎన్టీయూలో ఉన్న రైతు బజార్కి. ఇక్కడ అన్ని రకాల వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అండ్ పక్కన అక్కడ కార్నర్లో చూసినట్లయితే లైటింగ్స్ అవి కనిపిస్తున్నాయి కదా. సో అక్కడ ఏంటి అంటే విజయ డైరీ అనమాట. విజయ ప్రొడక్ట్స్ అన్నీ కనిపిస్తాయి. నాట్ ఓన్లీ డైరీ, నాట్ ఓన్లీ మిల్క్ ప్రొడక్ట్స్, అన్నీ ఆయిల్ కానివ్వండి, పల్లీలు అండ్ అదర్ సెరల్స్ ఇంకేమైనా కావాలి అన్నా అవన్నీ కూడా అక్కడ దొరుకుతాయి. అండ్ కొంచెం లెస్ కాస్ట్లో దొరుకుతాయి అన్నమాట. అంటే మనకి ఇప్పుడు పల్లీలు బయట 180, 190 అలా ఉంటాయి, ఇక్కడికి వచ్చి 150 అలా ఉంటాయి. అండ్ ఇక్కడ అన్ని రకాల వెజిటేబుల్స్ ఉంటాయండి. ఇంకా ఏది మనం ఇంకెక్కడికి వెళ్ళాల్సిన పని లేదు, అన్ని రకాలు ఉంటాయి. ఇక్కడ ఏంటి అంటే సపోజ్ ఈ బామ్మగారు ఇక్కడ క్యాబేజ్ సేల్ చేస్తున్నారు కదా. సో ఈ వీళ్ళది ఏంటి అంటే ఫార్మింగ్ వీళ్ళదే అనమాట. సో వేరే వాళ్ళు ఇంకా అద్దరుగా సేల్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళందరూ ఆపేయాల్సిందే ఆ క్యాబేజ్ని. ఎందుకు అంటే వీళ్ళు రైతులు అనమాట, అది ఫార్మింగ్ చేసుకున్నది వీళ్ళే కాబట్టి ఆ బామ్మగారు పండించడానికే అక్కడ ఛాన్స్ ఉంటుంది. ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది రైతులకు ఇస్తారు. అది నేను చెప్పాలన్న ఇంటెన్షను. అండ్ ఇన్ కేస్ వాళ్ళు ఎవరు లేరనుకోండి, అదర్ సెల్లర్స్ సేల్ చేసుకోవచ్చు ఆ వెజిటేబుల్ని. అదర్వైజ్ రైతులు ఏదైనా సరే వాళ్ళు ఫార్మింగ్ చేసిన ప్రొడక్ట్ని తీసుకొని వస్తే మాత్రం వేరే సెల్లర్స్, వెజిటేబుల్ సెల్లర్స్ ఆ ప్రొడక్ట్ని, పండించిన దాన్ని వాళ్ళు సేల్ చేయడానికి అయితే ఛాన్స్ లేదు. అండ్ నేనైతే వచ్చాను, కౌంటర్ దగ్గరికి వచ్చాను. కౌంటర్ దగ్గరికి వచ్చేసి పచ్చిమిర్చి తీసుకుందామని వచ్చాను ఇక్కడికి. సో బెండకాయలు, పచ్చిమిర్చి చాలా ఫ్రెష్గా ఉన్నాయి. అక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా మిర్చి. అండ్ బెండకాయలు కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయి. సో ఇంకా నేను దొండకాయల కోసం అడుగుతున్నాను అనమాట. ఒకటి ఇవ్వండి కొంచెం, అంటే లోపల మనకు తెలియదు కదా, కొంచెం చూద్దామని చెప్పేసి 1-2 అట్లాగా అడిగాను. బట్ బాగున్నాయి, ఫ్రెష్గా ఉన్నాయి అవి కూడా పచ్చిగానే. సో అవి ఒక ½ కేజీ వేయమంటే నాకు కొంచెం తక్కువ వెయిట్లో అనిపించింది అనమాట. అందుకని చెప్పేసి మళ్ళీ ఏంటి ఇది తక్కువ వెయిట్లో ఉంది అని చెప్పి చెక్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు వెయిట్ కలిసి చూస్తూ ఉన్నాను అనమాట, అది కరెక్ట్గా ఉందా లేదా అని చెప్పి. బట్ హవెవర్ నేను తర్వాత చూసుకున్నాను అండి ఇంటికి వచ్చినాక. సో బాగుంది, అంటే వెయిట్ కరెక్ట్గానే ఉంది. సో అన్నీ ఫ్రెష్గా, చాలా ఫ్రెష్గా దొరుకుతాయండి. అండ్ ఇవాళ అయితే నా మొబైల్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. సో నేను క్యాష్ తీసుకొచ్చుకొని మంచిగా చాలా తక్కువలో ఎక్కువ వెజిటేబుల్స్ వచ్చాయన్నమాట. సో మీరు కూడా ఇక్కడ నియర్ బై కూకట్పల్లి జేఎన్టీ ఏరియాలో ఉంటే అందరూ, నాకు తెలిసి ఆల్మోస్ట్ ఆల్ అందరూ అక్కడికే వస్తారులేండి. ఇక్కడ చూడండి ఫ్లవర్స్ ఉన్నాయి. ఫ్లవర్స్ కూడా విడిగా మనం ఇక్కడ చటాకు అంటారు, 20 రూపీస్ 30 రూపీస్ అలా ఉంటాయి. ఇక్కడైతే మాత్రం చాలా, అంటే నియర్లీ ½ కేజీ కొంచెం తక్కువ వచ్చినాయి, 200 గ్రామ్స్ అట్లా వచ్చినాయి. అవి నాకు 20 రూపీస్ తీసుకున్నారు అంతే. మన ఇంటి దగ్గర కొన్న వాటికి ఇక్కడికి చాలా డిఫరెన్స్ ఉంటుందండి, రేటు అండ్ క్వాలిటీ కూడా. సో కరివేపాకు చూశాను, బట్ ఆల్రెడీ తీసుకున్నా అని చెప్పేసి వచ్చేసాను అనమాట అక్కడి నుంచి. ఇంకా లీఫీ వెజిటేబుల్స్ కానీ అవి తీసుకుందామని చెప్పేసి మళ్ళీ పక్కనకి వచ్చిన. ఇంట్లోకి మా చిన్నోడు ఇవి కావాలని గోపేశాడు. సో అవి తీసుకున్నాను. తర్వాత అక్కడ ఒక తాతగారు కనిపించారని చెప్పేసి ఆ తాతగారికి ఇవ్వడానికి వెళ్ళాడు, దట్స్ ఓకే. అండ్ మళ్ళీ ఇక్కడ ఇంకో బామ్మగారు ఉన్నారు. మేము బయటికి రాగానే మళ్ళీ చిన్నోడు మా అబ్బాయి మళ్ళీ ఆ బామ్మగారికి ఇద్దామని చెప్పేసరికి సర్లే అని చెప్పేసి అలా క్యాష్ ఇవ్వకుండా కొంచెం అక్కడ ఉన్నాను చూడండి, తీసుకుంటున్నాను, ఫ్రూట్స్ తీసుకుంటున్నాను. ఇంకా ఫ్రూట్స్ ఇద్దాము, బెటర్ మనీ ఇవ్వకుండా అని చెప్పేసి. ఇది చూపించాలి అని ఇంటెన్షన్ కాదండి, బట్ ఒకరికన్నా ఇన్స్పిరేషన్గా ఉంటుంది క్యాష్ ఇవ్వకుండా అట్లా అని చెప్పేసి, అంతే. సో మళ్ళీ ఇంకా లీఫీ వెజిటేబుల్స్ దగ్గరికి వచ్చాము. ఇక్కడ ఈ ఆంటీ దగ్గర తీసుకున్నాం అనమాట. పాలకూర, కొత్తిమీర, పుదీనాకు అట్లాగా చాలా ఎక్కువ క్వాంటిటీ వస్తాయండి మనం ఇక్కడ తీసుకుంటే. చూడండి అక్కడ పుదీనాకు కట్ట అదంతా కలిపి ఒకటే అనమాట. ఇక్కడ అంకుల్ అమ్ముతున్నారు. అంకుల్ అయితే విడివిడిగా 5 రూపీస్కి అట్లా ఇస్తారు. అయితే ఇట్లాగ చాలా వెజిటేబుల్స్ తీసుకున్నాము మేము కూడా. సో అండ్ అక్కడ ఎక్కువ క్రౌడ్ ఉంది కదా, ఇండివిజువల్గా చూపించడానికి అవ్వలేదు. సో ఫైనల్లీ అయితే మేము అబౌట్ టు గో అనమాట, అబౌట్ టు లీవ్. ఇంకా వచ్చేసాం, బయటకు వచ్చేసి ఇంకా స్టార్ట్ అయిపోయాం ఇంటికి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.